కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ తిడుతున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ తిట్టుకుంటారు. ఏడు దాకా వచ్చిందంటే హౌలే, బే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్లు, వీళ్ళ 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 పద్ధతికి అది. వీళ్ళు అవే నినాదాలతో ఎన్నికలు పొడి చేస్తారు వాళ్ళు. రేపు ప్రజలకు పోయి గ్రామాలకు పోయి బే, హౌలే, చెప్పుతో కొడతా, డ్రగ్స్, హీరోయిన్, వీటి గురించే వీటిని ప్రచారం చేసుకుంటే ఎన్నికల్లో పోటీ చేస్తారట వాళ్ళు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం అభివృద్ధి మంత్రంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు, గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధుల విషయంలో ప్రజలకు వాస్తవ విషయాలు వివరిస్తూ మేము ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఆ రెండు పార్టీలకు మాకు ఉన్న తేడా అది. నిన్న కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు గ్రామ పంచాయతీలకు పోదామా అన్నారు. మీరిద్దరు రండి, మేము కూడా వస్తాం. ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యింది. ఎన్ని గ్రామ పంచాయతీ తెలంగాణ రాష్ట్రంలో టైము, డేటు, ప్లేసు మీరే డిసైడ్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ ఇద్దరు రావాలి. వాళ్ళిద్దరు ఒకటే. లోపల అంతా అండర్స్టాండింగ్, ఎంత తిట్టు అంతా పట్టి, మీ బ్రేకింగ్లు అన్ని పట్టి అవి మీ కొట్టి మీ చేతులు ఖరాబ్ అవుతున్నాయి, మీ ల్యాప్టాప్లు ఖరాబ్ అవుతున్నాయి తప్ప వాళ్ళిద్దరు అంతా దొంగ డ్రామాలు ఇద్దరు. న్యూస్ లో స్పేస్ బీజేపీకి ఉండదు, మాకే ఉండాలని తిట్టుకుంటారు. గీ సైకి దిగదారు, చెప్పుతూ కొట్టుకుంటారు, సైకి దిగదారండి. నేను బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ సవాల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామ పంచాయతీ అని మీరు డిసైడ్ అయ్యారు, ఆడికి మేము వస్తాం. మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిర్ణయించినటువంటి నాయకుడు అక్కడికి వస్తాడు. ఆ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, ఆ గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాల గురించి చర్చిద్దాం. ఈ 11 సంవత్సరాల కాలంలో కేసీఆర్ ప్రభుత్వంలో గాని, ఈ సంవత్సరాల కాలంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ పాలనలో గాని ఆ గ్రామంలో ఏం అభివృద్ధి జరిగిందో చర్చించడానికి మేము సిద్ధం. మీరు సిద్ధమా? ఎన్ని గ్రామ పంచాయతీ చర్చ దీని మీద జరగాలి. చర్చ దీని మీద జరగాలి తప్ప ప్రజలకు అవసరం లేని, ప్రజలకు ఉపయోగపడని నానా బూతులు తిట్టుకుంటూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కాంగ్రెస్ పార్టీ, 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా వివరిస్తున్నారు. ఎందుకంటే 11 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ప్రజలు విసిగి వేసారు చేశారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మి విశ్వాసంతో అధికారం ఇచ్చారు. చర్చ దేని మీద జరిగింది? 11 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలేదు, తెలంగాణ నాశనం చేశారని చెప్పి చర్చ జరుగుతున్నది. దాని దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. మరి అమలు చేసిరంటే అమలు చేయాలి. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళు తిట్టుడు, వీళ్ళు వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళ తిట్టుడు. ఇలా ఏ ముఖం పెట్టుకుని రెండు పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో చర్చ అదే జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఇలా నిలయబోతున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన 2,500 రూపాయలు ఎవ్వి, మహిళలకు ఇస్తాన 2,500 రూపాయలు ఎవ్వి, 4,000 రూపాయల ఆసరా పెన్షన్స్ ఎవ్వి, ఇంకా పూర్తి రైతు భరోసా రానరాలే ఎందుకు ఇస్తలేరు? 14 పంటలకు బోనస్ ఇస్తున్నారు, కేవలం 1-2 పంటలకే కొంతమందికి మాత్రమే బోనస్ ఇచ్చారు 500 రూపాయలు. ఏమైనాయి? నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, ఏమైనాయి? తులం బంగారం ఇస్తున్నారు, స్కూటీ ఇస్తున్నారు, ఏమైనాయి? ఉద్యోగులకు డిఏలు ఇస్తున్నారు, పీఆర్సీ అమలు చేస్తున్నారు, ఏమైనాయి? ఇవన్నీ కూడా చర్చకు వస్తున్నాయి. వాళ్ళ గ్రామీణ స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలు ప్రశ్నించబోతున్నారు కాంగ్రెస్ పార్టీని. 420 హామీలు ఇచ్చారు, ఏవి అమలు చేశారు ఇవాళ? కాబట్టి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వాస్తవాలు గ్రహించి వాళ్ళ భారతీయ జనతా పార్టీకి పట్టం కొట్టబోతున్నారు. మాకు ప్రచారకులు ఎవరంటే తెలంగాణ రాష్ట్రంలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు మా ప్రచారకులు. వాళ్ళే ప్రచారం చేస్తున్నారు. కేసీఆర్ పాలనలో కేసీఆర్ నమ్మి మేము అభివృద్ధి పనులు సొంత పైసలు పెట్టి అభివృద్ధి పనులు చేస్తే మా బతుకు బర్బాద్ అయిపోయింది. నా ఘర్కా నా ఘాట్కా అయిపోయింది, బిచ్చ బతుకు అయిపోయింది. సర్పంచులు పెట్రోల్ బంక్లో పనిచేసే పరిస్థితి వచ్చింది, సర్పంచులు దుబాయ్ పోయే పరిస్థితి వచ్చింది, సర్పంచులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది. బిల్లులు ఆ ప్రభుత్వం ఏలే, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమంటుంది? మీరు ఆ ప్రభుత్వంలో పనులు చేసిన కానీ మేము ఎందుకు ఇస్తామని వీళ్ళు అంటున్నారు. ఆ సర్పంచులు వాళ్ళ ఇంటికి రోడ్ వేసుకోలే, ఆ సర్పంచులు వాళ్ళ ఇంటి ముందు డ్రైన్లు కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాలు కాలేయడానికి శ్మశానం సొంత శ్మశానం కట్టుకోలే, ఆ సర్పంచులు వాళ్ళు గులాంగిరి చేయడానికి గ్రామ పంచాయతీ బిల్డింగ్ కట్టుకోలే. వాళ్ళ గ్రామంలో కోసం, గ్రామ అభివృద్ధి కోసం ప్రభుత్వం నమ్మించింది కాబట్టి వాళ్ళు అభివృద్ధి పనులు చేసుకుంటే వాళ్ళు బిల్లులు ఇవ్వకుండా ఆ ప్రభుత్వం మోసం చేసింది నమ్మించి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం హయాన్ని వేస్తే మేము ఎందుకు వీళ్ళు అంటున్నారు. వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఇలా ఆ సర్పంచులే వాళ్ళ బయట తిరుక్కుంటూ చెప్తున్నారు, అరే ఇంతతో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లేకుంటే, నరేంద్ర మోడీ గారు నిధులు ఇవ్వకుంటే
ఇలా గ్రామాల ప్రజల బతుకులు మొత్తం బర్బాద్ అయిపోతుండే. నా రోడ్లు రావు, నా మోర్లు రావు, నా కమ్యూనిటీలు, నా శ్మశాన వాడికలు, రైతు వేదికలు, ట్రాక్టర్లు. ఇప్పటికీ గ్రామ పంచాయతీలో సిబ్బందికి జీతాలు ఇవ్వలే పరిస్థితి ఇప్పటికి ఉన్నది. ఇప్పటికి జీతాలు ఇస్తలేరు. మేము ఏడుకైనా సఫాయి కర్మచారి వస్తున్నారు, సార్ జీతాలు ఇస్తలేరు సార్, కరెంటు బిల్లు కడతలేరు సార్. మొత్తం సర్వనాశనం అయిపోయిన గ్రామీణ వ్యవస్థ మొత్తం సర్వనాశనం అయిపోయింది.